జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. సమయానికి మీరు కానీ చూడపోయింటే ఇంకేమైనా ఉందా? సడన్ గా మంటలా వచ్చింది. ఏమైంది? కొంచెం అయితే వదిన చీర అంటుకుపోయేది. అంటుకోవాలని నిప్పు పెట్టింది, కానీ తప్పించుకుంది. ఎవరో నూనె పోసుకుంటూ వెళ్ళినట్టే ఉంది. గుడి కదా, దీపం పెడుతూ ఉంటారు, నూనె ఒలికుంటుంది. అవునమ్మా, ప్రమిదల్లో నూనె పోయండమ్మా తల్లి అంటే నేల మీదే పోస్తారు. ఏవైనా ఈ అమ్మవారు చీర కట్టుకోవడం వల్లే ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడింది. నన్ను కాపాడింది, నన్ను ఎప్పుడు కాపాడేది అమ్మవారు కాదు, మా ఆయన. అమ్మా, హారతి తీసుకోండి అమ్మా. అమ్మా, మీరిద్దరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని ముడుపులు కట్టుకుని వెళ్ళండి. ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు ఆటంకాలు మీ ఇద్దరి దగ్గరకు రావు. దానికి ప్రమాదం 7 గజాల చీర కట్టుకుని పక్కనే నిలబడి ఉంటే రాదంట వెంటి పంతులు గారు. అమ్మా, నన్ను నా భర్తని వేరు చేయాలని నా తోడబుట్టిన చెల్లెలే ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూనే ఉంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూడు. నా చెల్లెలు మనసు మారేలా చేసి తన భర్తతో సుఖంగా కాపురం చేసుకునేలా తనని ఆశీర్వదించు తల్లి. వదిన కడుతుంది కదా, నువ్వు కూడా ముడుపు కట్టు. నాకు అలాంటి సెంటిమెంట్లు లేవు. అందుకే మన కాపురం ఇలా ఏడ్చింది. పెద్దవాళ్ళు ఊరికేం చెప్పరు కదా లోకేశ్వరి. కట్టు. యాండి, మీరే గనక నా పక్కన లేకపోతే నేను... అదేమైనా గుడ్ ఇన్సిడెంటా? అన్నిసార్లు తలుచుకుంటున్నావు, నీకేం కాలేదు కదా? అవునండి, మీరు నా పక్కనే ఉంటే నాకేమీ కాదు. నన్ను ఆశీర్వదించండి. ఆది నీ పక్కనుంటే నీకేం కదా? ఆదిని నీ పక్కన పెట్టే మొత్తం కథ నడిపిస్తాను. కథ ఇక్కడితో అయిపోలేదు, ఫంక్షన్లో మొదలవుతుంది అసలైన ముచ్చట. ఇక్కడ నువ్వు మిస్ అయ్యావు, కానీ అక్కడ నేను మిస్ అవ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.